హలో అండి. ఈరోజు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో ఫ్యామిలీస్ అందరికీ ఫ్యామిలీ పిక్నిక్ అయితే అరేంజ్ చేశారు. మార్నింగ్ 8 o'clockకే మేము ఉండే అపార్ట్మెంట్స్ దగ్గరికి బస్సు అయితే పంపించారు. ఎర్లీ మార్నింగే మేమైతే బస్సు ఎక్కేసాము ఇలాగా. ఇంకా మా మోక్షికి అయితే బయటకు వెళ్తే ఆనందం ఆగదనమాట. ఇంకా చూడండి ఎలా గెంతుతున్నాడో. వాడికి బయటకు వెళ్తే రెక్కలు వచ్చేస్తాయి. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా వాడికి బస్సు అంటే ఇంకా చాలా ఇష్టం. ఇంటి దగ్గర బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇంకా బస్ ఎక్కాకైతే ఇలా ఒక జ్యూస్ వాటర్ బాటిల్ ఇచ్చారు. అలాగే ఒక బ్రేక్ బాక్స్ ఇచ్చారు. ఏమన్నాను ఓపెన్ చేస్తే అందులో ఫస్ట్ అయితే టిష్యూ వచ్చింది. తర్వాత రాగి కుకీస్ అయితే ఇచ్చారు. ఇలా ఒక బన్ను, తర్వాత ఒక మిక్సర్ ప్యాకెట్ అయితే ఇచ్చారు. కుకీస్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మేముండే ఏరియా అయితే కేరళలో ఎర్నాకుళం మున్నంవెల్లి జంక్షన్ అనమాట. ఇంకా అక్కడి నుంచి త్రిపుంతరకు అయితే 40 minutes జర్నీ పట్టింది. మేము ఇప్పుడు వెళ్ళేది చిట్టిలపల్లి రిసార్ట్ అనమాట. ఫస్ట్ అయితే వెళ్ళకూడదు అనుకున్నాము. వర్షాలు ఇక్కడ మొత్తం, కానీ తప్పలేదు వెళ్ళాము. ఇంకా లాస్ట్కి అయితే రిసార్ట్ దగ్గరలోకి వచ్చేసాము. చిట్టిలపల్లి రిసార్ట్ ఇది. రిసార్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఎంత స్పేషియస్గా ఉందంటే పిల్లలు ఆడుకోవడానికి అయితే చాలా చాలా బాగుంది. ఇంక ఇప్పుడైతే రిసార్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళడానికి ఒక 10 minutes పట్టిందనమాట. అంత పెద్దగా ఉంది ఇది. ఇంకా అక్కడి నుంచి అయితే అక్కడ దిగ్గానే మా మోక్షిని అయితే మా ఆయన వాళ్ళ కొలీగ్స్ అయితే లోపలికి తీసుకెళ్ళిపోయారు. ఇంకా వాడిని వదలలేదు. మేమైతే ఇలా కమ్యూనిటీ హాల్లోకి వచ్చాము. ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా వచ్చే రాగానే ఫస్ట్ అయితే ఇక్కడ పైనాపిల్ అండ్ వాటర్ మెలన్ జ్యూస్ ఆఫర్ చేశారు. నేనైతే పైనాపిల్ తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవ్వలేదు కదా, మా మోక్షి అయితే ఇంకా స్టేజ్ ఎక్కి తెగ ఆడేస్తున్నాడు. పిల్లలందరూ అలానే ఆడారు. ఇంకా వాళ్ళ డాడీకి దొరకకుండా దాగుడు మీదలు ఆడేస్తున్నాడు. ఇంకా వాడిని పట్టుకోవడం నా తరం కాదని వాళ్ళ డాడీకి ఇచ్చేసాను. చూడండి ఎలా డ్యాన్స్ వేస్తున్నాడు. ఇంకా సాంగ్తో సంబంధం లేదు, నార్త్ ఇండియన్ సాంగ్స్ వేసినా సరే డ్యాన్స్లు వేసేస్తున్నాడు. ఇంకా కాసేపు అయ్యాక అయితే ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే ఇలా చిన్నపిల్లలకి గేమ్స్ అయితే పెట్టారు. ఇంకా 3 years తర్వాత నుంచి అనమాట. మా మోక్షి ఇంకో 1 year కంప్లీట్ అయ్యి ఉంటే 3 years వస్తే గేమ్స్ ఆడిద్దును. తర్వాత అయితే కపుల్స్కి పెట్టారు. నాకు ఆడాలనిపించింది. కపుల్ గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఫన్నీగా అనిపించింది. నేను ఆడదాం అనుకున్నా. మా ఆయన అయితే బాగా సిగ్గెక్కువ అనమాట. అసలు ఆడననేసారు. ఇంకా నా లేడీస్కి కూడా గేమ్స్ పెట్టారు. అదైతే ఆడాను. ఆ టైంలో నాకు ఎవరు వీడియో తీయలేదు. మా ఆయన అయితే బాబుని ఆడించేసరికి సరిపోయింది. ఇంకా బ్యాచిలర్స్కి అయితే తర్వాత ఇలా మ్యూజికల్ చైర్ గేమ్స్ పెట్టారు. ఇంకా వాళ్ళు కూడా బాగా ఆడారు. చైర్ కోసం అయితే కొట్టేసుకునే వాళ్ళు. తర్వాత రిసార్ట్ అంతా చూద్దామని వెళ్తే ఇలా ఒక బ్యాండ్ అయితే ఇచ్చారు చేతికి. ఇది పెట్టుకున్నాక లోపలికి అయితే ఎంట్రీ చేశారనమాట. ఎక్కడి నుంచి నేను, మా మోక్షి, మా ఆయన అయితే ఫస్ట్ వెళ్ళాము. మా తర్వాత అత్తయ్య అయితే వచ్చారు. ఇంకా లోపలికి వెళ్ళగానే మోక్షి ఆగలేదు. పక్కనే ప్లే జోన్ కనిపించింది. ఇంకా ఫాస్ట్గా అందులోకి అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళగానే ఇలా అప్ అండ్ డౌన్ అయితే చేశాడు. ఇంకా తర్వాత ఇంకా అన్నీ వాడికి నచ్చినవే కనిపిస్తున్నాయి. ఇంకా నచ్చినట్టు ఆడేసుకున్నాడు. వాడే కాదు, పిల్లలందరూ అంతే. ఇంకా ఫ్యామిలీ పిక్నిక్ అయితే ఫస్ట్ రాకూడదు అనుకున్నాను. ఇలాంటి వర్షాలు ఇంకా పిల్లలతో బాగా స్ట్రెయిన్ అయిపోతాం కదా, ఇంకా వాళ్ళని చూసుకోవడం కష్టం అవుతుంది, ఎందుకులే అని చెప్పి ఉండిపోదాం అనుకున్నా. రాకపోయింటే చాలా మిస్ అయ్యే వాళ్ళం. పిల్లలు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా చిన్నప్పటి నుంచి మగవాళ్ళకి ముందే వాళ్ళ బ్లడ్లో ఉంటుంది ఏమో, బాలు బ్యాట్ కనిపిస్తే ఇంకా ఆగరు. మావాడు కూడా అంతే. ఇంకా బాల్స్ అయితే ఇక్కడ కనిపించాయి, వెంటనే ఇందులోకి వచ్చేసాడు. ఇంకా కాసేపు కాదు, ఎంతసేపు ఆడాడో వాడికే తెలీదు. ఇంకా వాడు ఉన్నాడులే ఇంకెందుకని చెప్పి నేను అక్కడే ఉన్నాను. వేరే దగ్గరికి వెళ్దాం రారా నాన్న, చాలా ఉన్నాయి చూద్దామన్నా సరే వచ్చేవాడు కాదు. తిరిగి మళ్ళీ ఆ బాల్స్లోనే పడేవాడు. అంత ఇష్టం వాడికి బాల్స్ అంటే. ఇంకా మొత్తం అక్కడే ఆడుకున్నాడు చాలాసేపు. ఇక్కడ జిమ్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అయితే చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. మా ఆయన చూడండి ఎలా వేసుకుంటున్నారు నన్ను. నాకంత సీన్ లేదులేండి. ఈ డ్రెస్తో కూడా చేయడం అసలు చాలా ఫన్నీగా ఉంది కదా. ఏదో జస్ట్ నార్మల్గా పోస్ట్ చేయాలని చెప్పి ఇంకా దొరికిందే ఛాన్స్. మనం టైం దొరికితే ఎక్సర్సైజ్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ అన్నీ కొత్తగా కనిపించాయి. అన్నీ ట్రై చేద్దామని చెప్పి అలా ట్రై చేసేసాను. కొన్ని అయితే నాకు కష్టం అనిపించింది, అయినా సరే ఏదోలా అలా ట్రై చేశాను అనమాట. ఇంకా లాస్ట్కి ఇదైతే అస్సలు ఏదో బాగా చూస్తే ఈజీగా ఉంది కానీ చేస్తే పడిపోయినట్టు అనిపించి ఇంక వదిలేసాము. ఇంకా అదైన తర్వాత 4-wheeler సైక్లింగ్ అయితే ఎక్కాము. అత్తయ్యని మోక్షిని ముందుని కూర్చోబెట్టేసి నేను మా ఆయన అయితే సైక్లింగ్ చేసాము. అసలు రిసార్ట్ మొత్తం చక్కర్లు కొట్టేసామన్నమాట. చాలా బాగుంది ఈ సైక్లింగ్ మీద ఫ్యామిలీతో కలిసి అలా రిసార్ట్
ఎయిర్పోర్ట్ అంతా తిరుగుతుంటే. మోక్షికి నార్మల్గానే ట్రావెలింగ్ అంటే చాలా పిచ్చి అనమాట. ఇంకా దీని మీద కూర్చున్నప్పుడు ఇంకా వాడి ఆనందం తట్టుకోలేము. ఇంక సైక్లింగ్ అయిన తర్వాత అయితే ఇంకా అలా వచ్చేసాము. ఇంక సైక్లింగ్ కంప్లీట్ అయ్యాక టూ వీలర్ సైక్లింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ. అదైతే ఎక్కాము. నాకు నార్మల్గా సైకిల్ అయితే తొక్కడమే రాదు. మా ఆయన సపోర్ట్తో ఏదో అలా వెనక్కి అయితే పోజ్ ఇచ్చేసాను. ఇంకా వీడియో తీయడానికి ఎవరు లేరనమాట. లాస్ట్లో ఒక తమ్ముడైతే చిన్న క్లిప్ అయితే తీశాడు. అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళాము. అక్కడ వేరేగా మళ్ళీ ఒక పార్క్లా ఉంది, పిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే జోన్లా ఉందన్నమాట. ఇక్కడైతే ఎన్ని ఉన్నాయో తెలీదు అసలు. పిల్లలకి లేనిదంటూ లేదు, ప్రతి గేమింగ్ ఉంది అక్కడ. మా మోక్షి అయితే ఒక్కటా రెండా ప్రతిదీ కవర్ చేసేసాడు. అన్నీ చాలా బాగా ఆడుకునేవాడు. ఇంకా వర్షం ఫుల్గా బాగా గాలేసేస్తుంది, పిల్లలందరూ డల్ అయిపోయారు. మా మోక్షి మాత్రం మంచిగా ఆడేసుకుంటున్నాడు. ఇంక ఈ రోజుల్లో పిల్లలకైతే ఏం చెప్పవసరం లేదు, దేంతో ఎలా ఆడుకోవాలో ఎలా మేనేజ్ చేయాలో వాళ్ళకి తెలుసు. మేబీ స్మార్ట్ ఫోన్స్కి అలవాటు పడేమో. మా మోక్షి అయితే ఏది చెప్పవసరం లేదు, అలాగా అన్నిటితో వాడే ఆడేసుకునేవాడు. ఇంక వీడికి ఫేవరెట్ అయినవి ఇలా డ్రైవ్ చేయడం, ఇంకా స్లైడ్ అనమాట. ఇక్కడ ఒక స్లైడ్ కనిపించింది, వెంటనే పరిగెట్టొచ్చి బాగా ఎక్కేసి ఆడుకున్నాడు. ఇది చూసారా ఎంత పెద్దది ఉందో. ఇదైతే ఒక చిన్న పార్ట్ అనమాట ఇందులో అయితే ఎక్కించాను. తర్వాత ఇది చూడండి చాలా పెద్దది ఉంది, లోపలైతే చాలా వేసున్నాయి. ఎక్కితే ఎక్కడ చిక్కుకుంటాడో అని చెప్పి ఎక్కించలేదు. తర్వాత అయితే ఇది కూడా ఉంది. ఇదేంటో నాకు ఫస్ట్ అయితే ఎక్కాలని అర్థమైంది, తర్వాత అయితే అర్థం కాలేదు. ఇందులో అయితే ఎన్ని ఉన్నాయో తెలీదు. ఇక్కడ ఇలా మౌంటైన్ క్లైంబింగ్ ఉంటుంది కదా, ఆ టైప్లో అయితే చిన్నపిల్లలకి ఉంది. ఇక్కడ మళ్ళీ రోప్ వేస్, జంబుల్ వాకింగ్ చాలా ఉన్నాయి. వర్షం పడినా సరే ఎవరు పట్టించుకోకుండా టైం దొరికిందని చెప్పి చాలా బాగా ఆడుకున్నారు. ఇక్కడ క్రికెట్ ఆడడానికి, బాస్కెట్బాల్, బేస్బాల్, సైక్లింగ్ చేయడానికి అన్నీ ఉన్నాయి. కపుల్స్ ఆడుకోవడానికి ఇలా క్యారమ్స్, చెస్ ఉన్నాయి. మా మోక్షకి ఎక్కడికి వెళ్ళా ఏదో ఒకటి మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ గెంతుతున్నాడు చాలా బాగా. ఇంకా వాడితో పాటు ఇంకొకడు వచ్చాడు మధ్యలో. వాడు వచ్చినప్పుడు నేను ఎందుకులా గెంతడం అని చెప్పి ఆడు పడుకున్నాడు. పడుకుంటే అబ్బాయి గెంతుతుంటే మా మోక్షి బాగా పడుకున్నాడు అనమాట. ఇంకా తర్వాత ఈ గేమ్ ఏంటో నాకు అర్థం కాలేదు, కాకపోతే ట్రై చేద్దామని చెప్పి వెళ్ళి ఏదోలా ఆడామన్నమాట. పర్లేదు బాగానే ఆడాము. ఎన్ని గేమ్స్ ఉన్నాయో అసలు మాటల్లో చెప్పలేము. రిసార్ట్ అయితే చాలా బాగుంది. తిరిగి మళ్ళీ అందులోకే వచ్చాడు మా మోక్షి. ఈ ప్లేస్ ఎంత నచ్చిందంటే అస్సలు వదిలేవాడు కాదనమాట. ఎక్కడికి తీసుకెళ్ళా మళ్ళీ అక్కడికే వచ్చి చేరేవాడు. ఇంకా మొత్తం చూద్దాం రారా అని చెప్పినా సరే వచ్చేవాడు కాదు, ఏడ్చేసేవాడు అనమాట. ఇంకా వాడున్నప్పుడు మేము ఇంకేం చేస్తాంలే అనేసి ఉండిపోయాము. ఇంకా అక్కడ కంప్లీట్ అయ్యాక అయితే మా ఆయన వాళ్ళ జూనియర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే బాబుని తీసుకెళ్ళి తెగ డ్యాన్సులు వేయించారు. ఫస్ట్ అయితే ఆడు అలా షాకింగ్లో ఉండిపోయాడు అనమాట, ఏం చేయలేదు. తర్వాత అయితే వాడి ఫేవరెట్ సాంగ్స్ వేస్తారు. చిన్నపిల్లలకి వాళ్ళ ఫేవరెట్ సాంగ్స్ వేస్తే ఆగుతారా, ఇంకా వాడికి కూడా ఊపొచ్చినట్టుంది. మంచిగా డ్యాన్స్ అయితే చేశాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే మా మోక్షికి తెగ వీడియోస్ తీశారు. చాలా హ్యాపీ అనిపించింది. మా మోక్షి బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా తడుచుకొని అయితే వచ్చాము. అక్కడి నుంచి రాగానే వేడి సూప్ అయితే ఆఫర్ చేశారు, కార్న్ సూప్. అలా సెల్ఫ్ సర్వీసే అనమాట. చక్కగా మిరియాలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని ఘాటుగా అయితే తెచ్చుకొని వేడివేడిగా అలా చల్లని గాల్లో అయితే తిన్నాను. చాలా బాగా అనిపించింది. తర్వాత అయితే తిన్న ఒక 10 మినిట్స్కి లంచ్ అయితే పెట్టారు. లంచ్లో ఐటమ్స్ ఎక్కువ, ప్లేట్ చిన్నది. మొత్తం నార్త్ ఇండియన్ ఫుడ్ లాగే అనిపించింది అనమాట. అంటే టేస్ట్ అయితే బాగానే ఉంది, కొంచెం స్వీట్గా ఉన్నాయి అనమాట. అన్నిటిలోని ఏవేవో సాసులు కలిపేశారనమాట. ఇలా రైస్ ఫుడ్ కొంచెం వేసి పరోటాలు, రోటీస్ ఇలాంటివి ఎక్కువ వేశారనమాట. ఇంకా మన ఫుడ్ కన్నా రోటీసే బెటర్ అని రోటీస్ అయితే తిన్నాము. బాబుకి అయితే ముందు సిర్లాక్ పెట్టేసి అత్తయ్య తిన్నాక మేమిద్దరం తిన్నామన్నమాట. ఇంకా లంచ్ కంప్లీట్ అయ్యాక అయితే ఒక డిజర్ట్ హల్వా కూడా పెట్టారు. నేను ఐస్ క్రీమ్ తిన్నాను అనమాట, మా ఆయన తిన్నారు. హల్వా అయితే నేను తిన్నాను, బాగుంది. ఇంకా లంచ్ అయ్యాక ఫొటోస్ తీసుకుందామని చెప్పి బయటికి వెళ్ళాము. ఎక్కడ చూసినా వర్షమే. కొంతవరకు అలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ప్రతిరోజు కొంచెం గ్యాప్ ఇచ్చేది వర్షం, ఈరోజు మాత్రం అస్సలు ఆగలేదన్నమాట. మార్నింగ్ నుంచి అలా పడుతూనే ఉంది. లక్కీగా ఇక్కడైతే ప్రతి ఒక్కరికి వాళ్ళే రిసార్ట్ వాళ్ళే గొడుగులు ఇచ్చారు. మంచిగా గొడుగులు వేసుకొని అలా తిరిగేసాము అందరిమీని. ఇక్కడ ఫన్నీ విషయం ఏంటంటే ముందు జాగ్రత్తగా మేము గొడుగు తెచ్చుకున్నాం. మా గొడుగులో వెళ్ళి తిరిగి వచ్చి పక్కన పెట్టేసరికి మా గొడుగు ఎవరో తీసేశారు. ఫొటోస్ తీసుకొని లోపలికి వచ్చాక అక్కడైతే మ్యాజిక్ షో పెట్టారనమాట. ఈయనైతే చాలా బాగా చేశారు మ్యాజిక్. చిన్నపిల్లలందరినీ పిలిచి వాళ్ళతో అయితే చాలా బాగా మ్యాజిక్ షో చేశారు. తర్వాత స్టంటింగ్స్ కూడా అయ్యాయి. ఒక ఆవిడొచ్చి చాలా బాగా స్టంట్లు చేసింది. ఎంత పర్ఫెక్ట్గా చేసిందంటే నేనైతే ఆమెను చూసుకొని ఉండిపోయాను, వీడియోస్ అయితే తీయలేదు. ఇంకా అంతా అయ్యాక ఈవినింగ్ అయిపోయిందనమాట. చాయ్ కానీ కాఫీ కానీ ఇలా సమోసాతో ఆఫర్ చేశారనమాట. ఇంకా వేడివేడిగా టీ అయితే తాగేసాను. అసలే మనం టీ పిచ్చోళ్ళం కదా, టీ లేకపోతే అసలు మనకు రోజు గడవదు. ఇలాంటి టైంలో లేకపోతే అస్సలు పని అవ్వదన్నమాట.
ఐ మీన్ క్లైమేట్ కూల్గా ఉందన్నమాట. ఎక్కడికి వెళ్ళా మా మోక్షి బాబుకి అయితే ఏదో ఒక ఐటెం కొంటాము. ఇక్కడైతే జీప్ కొన్నాము, ఇంకా దాన్ని అయితే వదలలేదు, అలా తెగ ఆడేస్తున్నాడు దాంతో. ఇంకా దానిలో పడ్డాక కొంచెం మాకు రిలీఫ్ వచ్చింది. ఇంకా అక్కడి నుంచి అయితే మొత్తం కంప్లీట్ అయ్యాక లెఫ్ట్ అయ్యామన్నమాట ఇంటికి. వచ్చేటప్పుడు మాకు గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఇచ్చారు ఆఫీస్ నుంచి. ఇంకా చూడండి మా మోక్షి వచ్చినప్పుడు అంత హుషారు లేదు వెళ్ళేటప్పుడు. ఇంక రిసార్ట్ నుంచి అయితే బయలుదేరుతున్నాము. ఇంకా చాలా చాలా ఉన్నాయి రిసార్ట్లో చూడడానికి. మాకు ఇంకా టైం లేదు, ప్లస్ వర్షం కదా, ఇంకా మొత్తం తిరగడానికి అవ్వలేదు. కేరళలో ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. మేబీ త్రిపుంద్ర సైడ్ వచ్చినట్టయితే పక్కాగా ఈ రిసార్ట్కి అయితే విజిట్ చేయండి. అన్నీ ఉన్నాయి స్టే చేయడానికి, రెస్టారెంట్లు, ఇంకా ప్లే జోన్స్ చాలా ఉన్నాయి. నేనైతే మా ఫ్యామిలీతో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా మేము కేరళలో చాలా ప్లేసెస్కి వెళ్ళాము. ప్రతి ప్లేస్ చాలా బాగుంటాయి. కేరళలో చూడడానికి మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. మేము వెళ్ళే ప్లేసెస్ గురించి అయితే నేను నా ఛానల్లో పూర్తిగా ఫుల్ డీటెయిల్స్తో అయితే పోస్ట్ చేయాలనుకుంటున్నాను. నచ్చితే కానీ లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.